హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్ట్రబుల్. ఈరోజు నేను మీకు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వాళ్ళిద్దరి మధ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూస్తాం. మన లైఫ్లో మనకి ఏం కావాలో నేను ఒక ట్రిక్ చెప్తాను మీకు. ఎట్లా అంటే, మీరు మనీ సంపాదించాలనుకుంటే మంత్లీ నాకు ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత అమౌంట్ మీరు వేసేసుకోండి. నేను 1 మంత్కి 1,00,000 రూపీస్ సంపాదించాలి ఈ మంత్ లోపల అని కూడా డేట్ కూడా చెప్పేసేయండి. ఇప్పుడు ఏప్రిల్ కదా జరుగుతూ ఉంది, ఒక జూన్ లోపల నేను మంత్లీ 1,00,000 రూపీస్ నేను సంపాదించగలగాలి. ఇది మీరు ఒక పేపర్లో రాసుకోండి, లేకపోతే వేసుకోండి. ఒక పేజ్ లాగా రాసేసుకొని మీ ఫోన్ స్క్రీన్ ఉంది కదా, ఫోన్ స్క్రీన్లో పెట్టేసేసుకొని డైలీ మీరు ఆ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు అదే చూసుకుంటా ఉంటే తప్పకుండా ఈజీగా మేనిఫెస్ట్ అయిపోతుంది. మీకు త్వరలో మీ లైఫ్లోకి జరిగేటట్లు పరిస్థితులు మారుతాయన్నమాట. మీరు ఇది ట్రై చేసి చూడండి. ఏ కోరికైనా కూడా ఇట్లాగే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసుకోవచ్చు. అది మ్యారేజ్ కావచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉంటే దాంట్లోంచి బయటపడడం కావచ్చు. ఏదన్నా మీ కోరిక ఏదైతే ఉందో అది రాసేసుకొని ఒక పేపర్లోనే రాసుకోండి. దాన్ని క్రియేట్ చేసుకొని మీ ఫోన్ స్క్రీన్లో పెట్టేసుకుంటే మీరు రోజు దాన్ని చూసుకుంటానే ఉంటే ఫోన్ తీసినప్పుడంతా దాన్ని చూస్తుంటారు. అది ఈజీగా మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయి మీ రియల్ లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, ఇది తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాం. మీ పర్సన్కి థర్డ్ పార్టీ మధ్య ఏం జరుగుతూ ఉంది, మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? స్లీప్లెస్ నైట్స్, తనకి నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. తను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలనుకుంటా ఉండొచ్చు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్? మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు తనకే సొంతం. వావ్, అన్కండిషనల్ లవ్. మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. అంత ప్రేమించే వాళ్ళు ఎందుకు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి? టవర్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మీ కాంటాక్ట్లో లేకపోతే కాంటాక్ట్లోకి వచ్చేస్తారు మీ పర్సన్. తనకి ఏదైతే అవసరం, తను ఒక క్లారిటీ వస్తున్నారనమాట. ఇప్పుడు దాకా క్లారిటీ లేకుండా ఉండేరు మీ గురించి. మీరు తనకి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీ పర్సన్కి తెలుస్తూ ఉంది. ఒక క్లారిటీ అనేది తన మనసులో వస్తుంది. తను థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గర నుంచి సడన్ సర్ప్రైజ్గా మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్? థర్డ్ పార్టీ ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అనుకుంటా ఉన్నారు. తనకి ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంది. తన మీద డిపెండ్ అయ్యి లేదు. తను ఇండివిజువల్గా ఉంది అనుకుంటున్నారు. తన ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంది అనుకుంటున్నారు. సోల్మేట్ అనుకుంటున్నారు. తన సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు. కానీ ఎందుకు ఇప్పుడు మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు మీ పర్సన్? ఎందుకు మూవ్ ఆన్ అయిపోయారు థర్డ్ పార్టీ నుంచి చూస్తాం. ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీరు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి రీయూనియన్ కావాలని అనుకుంటా ఉంది. అంటే ఆల్రెడీ మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. ఏదో ఒక రీజన్ ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చి మీ పర్సన్ని కేర్ చేయకుండా తన ఎనర్జీలో తను ఉండడం వల్ల, లేకపోతే ఒక ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ వల్ల థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు. చూస్తాం మీ గురించి ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేరు, మీ ఎనర్జీలో మీరున్నారు అనుకుంటున్నారు. తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరే తన లైఫ్లోకి వచ్చేయాలి, మీరే తనకు కాల్ చేయాలి, మీరే తనకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఏదో ఒక గొడవ అయితే జరిగింది. కొంచెం కోపంగా ఉన్నారు థర్డ్ పార్టీ మీద. క్లోజ్డ్ బుక్ అయిపోయారు. ఇప్పుడు థర్డ్ పార్టీతో మాట్లాడటం లేదు మీ పర్సన్. క్లోజ్డ్ బుక్ అయిపోయారు.
తనతో అసలు మాటలు లేవు ఇప్పుడు థర్డ్ పార్టీకి. మనసులో బాధపడతా ఉన్నారు. ఏదో ఒక విషయంగా మనసులో బాధపడతా ఉన్నారు. కానీ తన మీద ప్రేమ అయితే ఉంది ఇంకా. కానీ తనతో మాట్లాడటం లేదు ఇప్పుడు. తన దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇలాగా డబుల్ మెంటాలిటీ ఉండే వాళ్ళని నమ్మడం చాలా కష్టం కదా. వీళ్ళ మనసు ఎప్పుడు మారిపోతుందో తెలీదు. అందుకని మీ లైఫ్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్లో సడన్గా ఏదో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్కి మీకు క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు. ఫ్యూచర్లో ఎవరినో మిస్ కాబోతూ ఉన్నారు. ఎవరిని అనేది చూస్తాం. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండారు. మీ పర్సన్ నమ్మతామా లేదా అనుకుంటా ఉండారు. ఇప్పుడు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటామా వద్దా అనుకుంటా ఉన్నారు. కొందరు లైఫ్లో మీ పర్సన్ మీకు తిరిగి మీ లైఫ్లోకి రీయూన్ అయ్యి ఉంటే కొంచెం జగ్గిల్ అవుతా ఉన్నారు. ఈ పర్సన్ని మనం నమ్మొచ్చా నమ్మకూడదా అని. ఫ్యూచర్లో మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ థర్డ్ పార్టీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్? వాట్ ఈస్ థర్డ్ పార్టీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్? థర్డ్ పార్టీ పాస్ట్లో ఏదో ప్లాన్ వేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఎండ్ అయిపోయింది. వాళ్ళ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినట్టు బాధపడుతూ ఉంది. ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటుంది. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా? వస్తారు, కానీ ఆర్గ్యుమెంట్ వస్తుంది మీ ఇద్దరి మధ్య. థర్డ్ పార్టీ లైఫ్లోకి తిరిగి వెళ్తారా లేదా? వెళ్ళరు. థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళరు. ఎందుకంటే హార్ట్ బ్రేక్ అయిపోయింది అక్కడ. థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళరు. మీ లైఫ్లోకే వస్తారు, కానీ మీరు ఆర్గ్యూ చేస్తారు మీ పర్సన్తో. మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? నో కార్డే వస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని ఒంటరి పోరాటం చేస్తున్నారు. ట్రావెల్ చేసేదానికి ఒంటరి పోరాటం. ఎందుకంటే తను వస్తే మీరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు, నేను ఎట్లా నిన్ను నమ్మేది అని అడుగుతారు మీరు కదా. అది కామన్ క్వశ్చన్. ఇట్లాగా నన్ను మోసం చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తే నేను ఎట్లా నమ్మేది అని అడుగుతారు. దానివల్ల మీ పర్సన్ ఎమోషనల్ అప్సెట్ అవుతారు. మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? ఆఫర్ ఇస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మ్యారేజ్ కార్డ్ వచ్చింది. 10ని 1గా తీసుకోవచ్చు. 1 డే, 1 వీక్ ఆర్ 1 మంత్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, ఇప్పుడైతే జగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు. జగిల్ అవుతూ ఉన్నారు. మీరు తనతో మాట్లాడతారో లేదో, రిజెక్ట్ చేస్తారని భయపడుతున్నారు. కానీ మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి అనుకుంటున్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ఇప్పుడు వేరే కార్డ్స్లో చూస్తాం. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎనర్జీస్ చూస్తాం. మూనాలజీ ఏం చెప్తా ఉంది మీకు? మూనాలజీ ఏం చెప్తా ఉంది ఇప్పుడు? వర్క్ త్రూ యువర్ ఫియర్స్. ఏదైతే మీరు భయపడుతున్నారో అది ఫస్ట్ చేసేయండి. ద ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్ అప్రోచెస్. మీ లైఫ్లో కష్టకాలం అనేది క్లోజ్ అయిపోయింది అని మూనాలజీ చెప్తా ఉంది. అండ్ వేరే మెసేజ్ మీ లవ్ లైఫ్ గురించి ఏంటి మెసేజ్ చూస్తాం. హనీమూన్. మీరిద్దరు హనీమూన్కి వెళ్తారు. హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ వస్తుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. ఇద్దరు బ్యాలెన్స్గా ఉన్నారు, కానీ ఈ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ చేయాలనుకుంటున్నారు. ఇద్దరికి రొమాన్స్ కావాలనుకుంటున్నారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటా ఉన్నారు. ఓకే, పార్టీతో మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది. ఏదో మనసులో బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ వల్ల, తను కొంచెం డోంట్ కేర్ లాగా ఉండడం వల్లనూ మీ పర్సన్ అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. మీ వాల్యూ మీ పర్సన్కి ఇప్పుడు తెలిసి వస్తూ ఉంది. మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది. అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీతో మాట్లాడేటప్పుడు కూడా
మీకు థర్డ్ పార్టీకి మధ్య డిఫరెన్స్ చూస్తూనే ఉండారు మీ పర్సన్. ఇప్పుడు మీ వాల్యూ మీ పర్సన్‌కి బాగా తెలిసొచ్చింది. మీరు తనని ఎంత కేర్ చేశారు, తనకి ఎంత వాల్యూ ఇచ్చారు, మీ పర్సన్ ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసేయాలి, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే. మీ పర్సన్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ఓవర్‌వెల్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నారు. డ్రైన్ చేసేస్తా ఉన్నారు స్ట్రెస్. చాలా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు. అన్‌సాటిస్ఫైడ్ ఏమైతే తన లైఫ్‌లో జరుగుతున్నాయో ఆహ్, అన్ అది తనకి తృప్తిగా లేదు. థర్డ్ పార్టీ డిస్‌హానెస్ట్‌గా ఉండింది మీ పర్సన్‌తో. అందుకే తను అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్. తన డెస్టినీ మీరే అని తెలుసుకున్నారు. మీరే తనకంటే బెటర్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీకు ఒక నిజం చెప్పాలి అని మీ పర్సన్ అంటా ఉన్నారు. ఇప్పుడు మీకు ఏంజల్స్ మెసేజ్ ఏముందో చూస్తాం. ఏంజల్స్ ఏం గైడ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని? ఏంజల్స్ గైడెన్స్. కమ్యూనికేట్ క్లియర్లీ, లుక్ ఫర్ ఎ సైన్. మీరు మీ పర్సన్ వచ్చినప్పుడు ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి. యూనివర్స్ ఏదో సైన్ సెండ్ చేస్తూ ఉంది మీకు. దాన్ని మీరు గ్రాప్ చేసేదానికి ట్రై చేయండి. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటారో చూస్తాను. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే, మీ పర్సన్ మేషరాశి అయితే టుగెదర్నెస్, ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ. నీకు నేను క్లోజ్ కావాలనుకుంటున్నాను, నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే హోల్డింగ్ ఆన్, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నేను ఇంకా కొంచెం నీ గురించి ఆలోచించాలి అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే కన్ఫ్యూజన్, ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, అందుకే చాలా అసూయపడుతున్నాను, కోప్పడుతున్నాను నీ మీద అని అంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి పర్సన్ అయితే అట్రాక్షన్, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ అంటున్నారు. నేను నీ బ్యూటీకి బాగా అట్రాక్ట్ అయ్యాను, కానీ సీరియస్ కమిట్మెంట్ అయితే నేను ఇవ్వను అంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే లాయల్టీ, డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ టు బీ ట్రూ. నువ్వేం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, నాకు ట్రూగా ఉండు అని అంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే ఫ్యామిలీ, ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నువ్వు కొంచెం నా కోసం వెయిట్ చేయాలంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే యు ఆర్ మై హార్ట్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే నెసెసిటీ, వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. నువ్వు లేకుండా నేను సంతోషంగా లేను, నువ్వు నాకు కావాలి అంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే రీయూనియన్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ అంటున్నారు. మీతో రీయూనియన్ కావాలని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ మకర రాశి అయితే ప్లెజర్, లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు యూ ఈజ్ గ్రేట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. నీతో మాట్లాడడం, నిన్ను చూడడం నాకు చాలా ఎంజాయ్మెంట్ అంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే హార్ట్ బ్రేక్, ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. నేను మళ్ళీ నమ్మి మోసపోతా ఉన్నాను అని అంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే వార్నింగ్, యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అంటున్నారు. నీ బిహేవియర్ వల్ల నువ్వు నన్ను కోల్పోతున్నావు అని అంటున్నారు. అండ్ ఇప్పుడు స్విచ్ వర్డ్ వచ్చి ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ క్లారిటీ విత్ మై పర్సన్. అంటే నా పర్సన్ గురించి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఏంజల్స్ అని మీరు ఏంజల్స్ని ప్రే చేయండి. ఈ పర్సన్ని మనం నమ్మొచ్చా, నమ్మకూడదా, ఈ పర్సన్ మళ్ళీ వెళ్ళిపోతారా అని మీకు డౌట్ ఉంటే మీ పర్సన్కే ఒక క్లారిటీ ఇవ్వమని ఏంజల్స్ అడగండి. మీరు క్లారిటీగానే ఉన్నారు, ఎందుకంటే మీ పర్సన్నే మీరు ప్రేమిస్తూ ఉన్నారు, మీరు ఇంకెవరిని వెతుక్కుంటా వెళ్ళలేదు. అందుకనే మీ పర్సన్కే ఒక క్లారిటీ ఇవ్వమని ఏంజల్స్ని ప్రే చేయండి. గివ్ క్లారిటీ టు మై పర్సన్ అని మీరు ఏంజల్స్ని ప్రే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే అండ్ టారెట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.